చూస్తూ పాడండి, శృతిలో పాడినట్టే, ఓకేనా? అసలు వీళ్ళు ఎక్కడ తగ్గలేరు, మనం పాడుకోవడం ఎవర్రా మీరంతా ఒక్కొక్క సినిమా తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్ ని ఇస్తూ ముందుకు దూసుకొని వెళ్తున్నటువంటి అంజలిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. డాలస్ కంటే బెటర్ ప్లేస్ ఏముంటుంది? సో ఇంతమంది తెలుగు ఆడియన్స్ ని ఒకేసారి చూడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ అది నేను అండర్స్టాండ్ చేసుకొని నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన రోజు నాకు గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డెప్త్, ఆ క్యారెక్టర్ ఎంత అంటే ఇట్ టుక్ అ లాట్ ఫ్రమ్ మీ. ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ వ్యక్తితో మీకు కాంబినేషన్ ఉంది. మిస్టర్ రాజీవ్ కనకాల. మరి రాజా ఇక్కడ ఉన్నా ఆయన ఉన్నావు కదా, నువ్వు ఇండియాలో రావడం ఉంటావు, పెళ్ళం ఊరెళ్ళిపోయిందని. ఓకే, మీరు ఆ డైలాగ్ చెప్తారా లేకపోతే కోపం ఎక్కువ ఉంటుందా? లేదు, ఈ క్యారెక్టర్ మీరు అనుకున్నట్టుగా ఎలాగోనే ఉండదు. ఓకే, బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్, అందులో నేను చెప్పగలను. అది రమ్య దగ్గర ఉంది. కబుర్లు చెప్పారు. ఎలా పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారో, మరి ఇప్పుడు ఇందులో ఎలాంటి క్యారెక్టర్ ఏంటి అనేది మనకి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు తెలిసిపోతుంది. సూర్య గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ అడ్రస్ అవర్ డల్లాస్పురం ఆడియన్స్, ద ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. హలో డల్లాస్. అందరికీ నా ప్రేమ తెలుసుకుంటున్నాను. ఇప్పుడు మనం డాలస్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా నాకు డౌట్ వచ్చింది. చూసినప్పుడు చాలా చాలా హ్యాపీ అయిపోయింది. ఈ ఈవినింగ్లో ఇంత ఎనర్జీతో మీరు అందరూ ఉన్నారంటే చూడడానికి నాకు చాలా చాలా సంతోషం కలుగుతుంది. ఇక్కడ
ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే నేను తెలుగు ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఎంటర్ అయ్యాను ఫస్ట్ అది నేను చెప్తాను. పవన్ గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. స్టోరీ చెప్పడానికి వచ్చాను. అక్కడ ఓకే 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 మాట్లాడాలి ఉండండి. అప్పుడు నేను ఏం రత్నం గారు, దిల్ రాజు గారు మీ డిస్ట్రిబ్యూటర్ ఆ మూవీకి, ఓకేనా? సో దిల్ రాజు గారు చెప్పారు, సార్ ఎలాగైనా మీరు స్టోరీ చెప్పి ఆయన పట్టుకోవాలి, అంతే, ఏదైనా చేయండి, బాబుని పట్టుకోవాలి అని చెప్పారు. సో అక్కడ వెళ్ళాను. 2.5 hours నేరేషన్ ఇచ్చిన వెంటనే బాబుని కౌలించుకొని ముద్దులు పెట్టారు. అప్పుడు తర్వాత తమిళ్లో ఆ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే కొంచెం టాక్ తేడా ఉంటుంది. తేడా ఉన్నప్పుడు బాబు చెప్పారు, అది అక్కడ టాక్ ఏముందో ఏమో నాకు తెలీదు, అది ఏ టాక్ అయినా అది డెఫినెట్గా సక్సెస్ కొడుతుంది, లేకపోయినా కూడా నేను కృషి చేస్తాను అని చెప్పారు. బట్ ఆయన చెప్పినట్టే అక్కడ తమిళ కూడా సూపర్ హిట్ అయింది, తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయింది. అది ఇంత దాకా నాకు, సో అక్కడ ఎంటర్ అయ్యాను నేను తెలుగు ఇండస్ట్రీలో, అప్పుడు ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత కొంచెం మంచి జరిగింది, కొంచెం చెడ్డ జరిగింది, అది ఓకేనా. ఆ తర్వాత నేను ఎంటర్ అనేది స్పైడర్ మూవీలో యాక్టర్గా ఎంటర్ ఓకేనా. ఆ తర్వాత నాకు ఎక్కడ ఒక మంచి బ్రేక్ వచ్చింది, సరిపోదా శనివారం. మీ అందరు అభిమానాన్ని నేను పట్టుకున్నాను అక్కడ మీ అందరు మీ ప్రేమని నేను పట్టుకున్నాను. నాకు చాలా చాలా ఫీల్ అయింది. డాలస్లో నాకు నాన్నగారు చెప్పారు, అదిరింది కలెక్షన్ అని చెప్పారు డాలస్లో. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. ఆ తర్వాత దానికి ముందే నేను గేమ్ చేంజర్లో కమిట్ అయ్యాను, ఓకేనా. సరిపోదా శనివారంకు ముందే నేను గేమ్ చేంజర్లో కమిట్ అయ్యాను. చాలా షూటింగ్ జరిగింది, ఓకేనా. ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్ ద షూటింగ్ స్పాట్, ఎవ్రీ మూమెంట్ ఐ ఎంజాయ్డ్ ద షూటింగ్ స్పాట్. శంకర్ గారు ఎంత క్లియర్ సీన్ పేపర్ వచ్చినప్పుడు సీన్ చదివితే దాంట్లో ఎక్కువ స్పేస్ ఉంది. సార్ని నేను సార్ ఒకసారి యాక్ట్ చేసి చూపించండి సార్ అని చెప్తాను. మళ్ళీ అదే డైలాగ్ చెప్తే మంచిగా ఉంటుంది కదా, ఓకేనా. సతీష్ కిలార్ గారు వినాలనుకుంటున్నారు, ఆయన కోసం చెప్పండి సార్ ఒకసారి. ఓకే, బట్ ఆడియన్స్ ఏ స్టేజ్కి వెళ్ళినా సూర్య అదే మాట్లాడుతున్నాను చెప్పకూడదు కదా, చెప్పకూడదు సార్. ఓకేనా, మీరు అలా అయితే చెప్తారు సార్. నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే యాంకరింగ్ చేస్తున్నాను, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. చెప్పండి. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? కానీ ఒక డైలాగ్ లో ఉండేటువంటి పవర్ ఎలాంటిది అంటే, టాయిలెట్ల గురించి అడిగితే కూడా చూడండి డాలస్లో ఎట్లా అరుస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ దట్ ద సినిమా హెస్ క్రియేటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సార్ క్వశ్చన్, అలాంటి బోలోడు డైలాగ్స్ ఉన్నాయి గేమ్ చేంజర్లో. రిలీజ్ తర్వాత నెక్స్ట్ వస్తున్నప్పుడు అడుగుతారు మీరు, అది కూడా చెప్పమంటారు సార్. సార్ అది శంకర్ గారు ఒప్పుకోరు, అది మీరు రిలీజ్ అయిన తర్వాతనే చూసుకోవాలి. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే మనకి ఈ సినిమాలో మరికొద్ది సేపటి
రేపట్లో ఫస్ట్ టైం మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. దాంతో పాటుగానే సినిమాలోని ఒక సాంగ్ని మన డాలస్లో ఉండేటువంటి ప్రేక్షకులు చూడబోతూ ఉన్నారు. తోప్ సాంగ్ ఓకే. సో తోప్ అంటే ఏదైనా సరే మనం గబుక్కున వదిలేయడం అనమాట మన లైఫ్లో, అంటే తోప్ వదిలేయాలి అట్లా. అది శంకర్ గారు ఎప్పుడు అది నమ్ముతారు. ఎందుకంటే ఎంత టెన్షన్లో ఉన్నా కూడా శంకర్ గారు కూల్గానే పని చేస్తారు. ఎందుకంటే ఆ మంత్రాన్ని ఆయన ఫాలో చేసింది కాబట్టి ఆయన కూడా చాలా టైం దోపు చెప్పాలి దానికి. Put your hands together for the one and only మీరంటే నాకు చాలా ఇష్టం. అంటే కమర్షియల్గా సినిమా తీయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. మామూలు డైరెక్టర్లు అందరూ మనుషులతో సినిమా చేస్తే మీరు రోబోలతో చేశారు. అంటే భారతీయ సినిమాలో ఫస్ట్ షాటే చీపురు మీద వేశారు సార్ మీరు. అంటే సొసైటీని క్లీన్ చేయడం ఫస్ట్ షాట్లోనే సినిమా ఎలా తీయాలో చెప్పారు సార్. నాకు చాలా ఇష్టం అది. మీ సినిమా గేమ్ చేంజర్లో ఇంకా ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో అంటే నేను చెప్పకుండా తెలియదు. మన చరణ్ గారిని కలిసినప్పుడు ఇంట్లో ఒక 4 సీన్స్ చూశాను సార్ నేను. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే నేను ఎప్పుడు వెయిటింగ్ అని ఉన్నదండి ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ అండి. టీజర్లో రామ్ చరణ్ గారు చెప్పినట్టుగానే అన్ప్రెడిక్టబుల్గా జరిగిపోయింది ఇది. సో తమన్ గారు వెల్కమ్ టు యూ. శంకర్ గారు నాకు నవ్వుతే చాలా ఇష్టం. ఇలాంటి విషయాల్లో చాలా నవ్వుతారు. శంకర్ గారు బాయ్స్ అనేటువంటి సినిమాతో మీరందరూ చూసే ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ తమన్ గారిని ఒక యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన కాంబినేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు. ఆయన ఎటు పంపించారు మిమ్మల్ని? అదే నాకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకు నాకు చాలా పెద్ద టెన్షన్. జెట్ లాగ్ని వదిలేయాలి. అంటే ఎయిర్పోర్ట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, మీకు తెలుసు. రూమ్ కూడా వెళ్ళలే. ఆ జెట్ లాగ్ మళ్ళీ అవ్వకముందే రేపు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాం. ఆ జెట్ లాగ్ ఏమన్నా దొప్పును వదిలేస్తే బెటర్ ఏమో. మీకు సంగతి తెలుసా? చెప్పండి. వాళ్ళందరినీ చూస్తే మనకి ఇంకేమొస్తుంది జెట్ లాగ్. మీరు ఎప్పుడు వదిలేస్తారు? ఓ అవునా, కంగ్రాచులేషన్స్. స్మార్ట్. సో ఇంకా చాలా నెక్స్ట్ ఫిల్మ్ కేఆర్ అద్వాని వేండా సార్, సుమార్ బెటర్ సార్. సార్ రైట్ యాంగిల్ ఐ లుక్ సార్, లిటిల్ కత్రీనా కైఫ్ సార్, రైట్ త్రిషా. ఓకే సార్, థ్యాంక్ యూ. Dope song launch. Let's have the song please.
రిక్వెస్ట్ చేస్తున్నాము. విషయంగా చరణ్తో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సూర్య గారు, యాక్చువల్లీ మీ ఖుషి నేను చాలా పెద్ద ఫ్యాన్. ముందు అంటే నేను పెద్దగా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పెద్ద సినిమాలు చేయలేదు. రైటర్గా వచ్చి డైరెక్టర్ అయిపోయాను. సో నేను ఒక 2-3 సినిమాలు పెట్టుకున్నా డైరెక్టర్ అవడానికి, ఏంటి ఏ సీన్ ఎలా తీయాలని. మనకి డాన్స్ రాదు, అందుకే సైడ్లో వెళ్ళిపోయాం. బట్ నాకు ఇంకోసారి ఆ లిరికల్ వీడియో చూడాలని చూద్దాం ఇంకోసారి. సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఇలా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నామని రాజేష్తో డిస్కస్ చేయడం జరిగింది. సో మా దగ్గర చేయండి అన్న, ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుందో మేము చూపిస్తాన్నాడు. నిజంగా మీ లోపలికి వచ్చి చూసినప్పుడు మాకు ఆ ఫీలింగ్ కలిగించినందుకు అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ రాజేష్. లాసం, ఎందుకంటే ఆల్రెడీ మెసేజ్లు వస్తున్నాయి, ఈవెంట్ అదిరిపోయిందని. మనం లైవ్లో చూస్తున్నాం, ఇక్కడ ఉండి అందరూ ఫోన్లలో యూట్యూబ్లో చూసి మెసేజ్లు పెడుతున్నారు. అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నాకు పోకిరి, ఒకడు అలాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఒకసారి అలా పిక్చర్ తీయాలి అనుకున్నాను. దాంట్లో నా కంటెంట్, నా ఇంగ్రీడియంట్స్ కలిపి అలాంటి ఒక ఫాస్ట్ పేస్డ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాను. అలా ఒరిజినల్గా ఉంటేనే లైఫ్లో కిక్ ఉంటుంది. కమాన్, ఏంటి కమాన్, పోదాం సార్, మార్నింగ్ ఫ్లైట్ ఉంది. మీరు నడిచేటప్పుడల్లా లేదు నాకు బీపీ అలా పెరిగిపోయి నరాలని పగిలిపోయేటట్టున్నాయి. అలాంటప్పుడు మీ సాంగ్స్లోని 2 మెలోడీ నంబర్స్ వినండి. ఇంకా పెరుగుతుంది. మీరు వేరే ఓజీ ఉంది, గేమ్ చేంజర్లో ఉండే ఓజీ గురించి మాట్లాడదాం. కొంచెం నీళ్ళు తాగండి అండి. ఏం చేయాలి జై పవర్ స్టార్. నాకు వకీల్ షాప్లో నేను ఏం చేశాను మీకు తెలుసు, బ్రోలో ఏం చేశాను తెలుసు, భీమ్లా నాయక్ ఏం చేశాను తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఓజీ మామూలుగా ఉండదు, ఓకేనా? ఓజీ విల్ రైట్ ఇండియన్ హిస్టరీ బ్రదర్, రాసిస్తాను, ఓకేనా? మార్చ్ 8 రిలీజ్ చేసాము. ఆ రోజునే శంకర్ గారు మీటింగ్ పెట్టారు. సార్ రాజు గారు ఎప్పుడు వంకరగా నవ్వుతారు, ఒకలాగే ఇలానే నవ్వుతారు. నేను మగువా పాడుతున్నాను. సార్ ఎందుకు నవ్వుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. పాట బాగుంది, అన్నీ అయిపోయింది, పాట బాగుంది, అయిపోయినా కూడా ఇలా నవ్వుతూనే ఉన్నారు. సార్ ఎందుకు నవ్వుతున్నారు? అదిదా స్టైల్. నువ్వు అర్జెంట్గా చెన్నైకి బయలుదేరాలి, అక్కడ శంకర్ గారు నీకోసం వెయిటింగ్ అన్నా. అప్పుడు వేసుకున్నాను డైపర్. అంటే కొన్ని సినిమాలు హై ఇవ్వదు, అది ఒక భయం ఇస్తుంది.
అంటే నాకు తెలుసు ఓకే శంకర్ గారు రెహమాన్ గారు మనం ఎలా ఎంజాయ్ చేసాం, మన ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయాలి. ఆ క్యాసెట్లు కొనడం కానీ జెంటిల్ బండి నుంచి మనం ఎంతో ఎంజాయ్ చేసాం ఆ సినిమాలంతా. ఆయన సినిమాకి నేను మ్యూజిక్ చేయడం ఫస్ట్ నేను ఓకే కామ్ డౌన్ ఫ్లైట్ 38,000 feet వెళ్ళిందో లేదో, నేనైతే స్టూడియోలోనే వెళ్ళిపోయాను. 38,000 feet వెళ్ళి ఆలోచిస్తున్నాను దూకుదామా బయట ఉందామా ఫ్లైట్లో ఉందామా అని. అసలు రాజు గారు అసలు మామూలు ఫిట్టింగ్ పెట్టలేదు. బట్ సో హ్యాపీ బికాస్ శంకర్ సార్ నేను లైక్ వెరీ కామెడీ ట్రావెల్. ఆయనకి తెలిసి నాకు యాక్టింగ్ రాదని అయినా బాయ్స్లో పెట్టుకున్నారు. ఆయన ఏదో నా పైన ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఎక్కడో వీడు ఏదో జోక్ వేస్తాడు హ్యాపీ ఓకే ఉందా వీడు కాదు. డాన్స్ ఆడినా తమన్ డాన్స్ నువ్వు ఎంత ఆడినా కనపడట్లేదు, నువ్వు ఫ్రేమ్ని చెడిపేస్తున్నావు వచ్చేసి అంటారు. ఓకే సరే అందరి ముందర అవమానం జరుగుతుంది. బట్ ఆయన పక్కనే కూర్చుని నాకు ఒక మైక్ ఇస్తారు, సిద్ధార్థ్ని ఏమన్నా కౌంటర్ వేయి అంటారు. సో అలా సిద్ధార్థ్ ఒక ఫన్. సో శంకర్ గారితో ఒక కామెడీ జర్నీ. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక 20 yearsగా బాయ్స్ అయిపోయినప్పటి నుంచి ఆయనకి ఇంకో కొడుకులాగా నేను చూసుకున్నాను. ఒక 20 years ఇస్ వెరీ బిగ్ రిలేషన్ ఆయనతో. ఆయన ఏ పార్టీ ఇంట్లో ఆయన బర్త్డే అయినా ఈశ్వరి గారు వచ్చారు, శంకర్ గారు వాళ్ళ వైఫ్ వచ్చారు. సో అరౌండ్ లైక్ వెరీ గుడ్ ఫ్యామిలీ. అదితి ఈరోజు వచ్చి ఫస్ట్ టైం ఒక తెలుగు సాంగ్స్ సెకండ్ టైం పాడుతూ ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ అదితి ఈరోజు తన డాక్టర్. అదితి వచ్చి ఒక MBBS పాస్ అయిన డాక్టర్. బట్ అవన్నీ వదిలి షీ హెస్ కమ్ టు ఫిలిం. షీ ఈస్ డూయింగ్ సినిమా ఇంట్రెస్ట్. సార్ వాళ్ళ ఫాదర్ తర్వాత ఒక సక్సెస్. శంకర్ గారు అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఫర్ మురుగదాస్ గారు యాజ్ అన్ అసోసియేట్. సో వీళ్ళందరికీ ఏదో వీళ్ళు అలా కాదు, దే వాంట్ గివ్ బ్యాక్ టు సినిమా అలా. సో సచ్ అ లవ్లీ ఫ్యామిలీ. సో దిస్ వాజ్ సచ్ అ బిగ్ డ్రీమ్. అది గేమ్ చేంజర్ అనే టైటిల్ పెట్టి నాకు ఇంకా బీపీ పెంచారు. ఇదే కొన్ని టైటిల్ మనల్ని గేమ్ చేంజర్ పెట్టారు, అప్పుడు దీన్ని ఎలా చేయాలి కొన్ని డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి. సో అలా ఈ గేమ్ చేంజర్ అనే సినిమా సంక్రాంతికి చాలా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. బికాస్ ఆర్ఆర్ చేస్తుండగా నేను రానని చెప్పాను రాజు గారికి. బట్ నా కీబోర్డ్ అతనే ఆఫ్ చేసి నన్ను ఫ్లైట్ ఎక్కి తీసుకొచ్చేసారు. సార్ రీల్ ఏమన్నా రెడీ లాస్ట్ మినిట్లో డ్రాప్ అవుతానంటే ఒకటే మాట చెప్పాను, ఎందుకు డ్రాప్ అవుతా నాకు ఒక బిస్కెట్ వేశాడు. సార్ ఇప్పుడే సెకండ్ హాఫ్ చూశాను, సూపర్ హిట్ సార్. అది తెలుసు మాకు. నేను రాకుండా ఇక్కడ వర్క్ చేసుకుంటే కుదరదు. శంకర్ గారు ఆల్రెడీ బయలుదేరారు, నువ్వు ఫ్లైట్ ఎక్కాను అప్పుడు బయలుదేరి వచ్చాడు. అదే చెప్తున్నాను, రావడం అవసరమా లేదా? సరే నేను ఈ సభాముఖంగా నేను ఒకటి చెప్పేస్తాను. రీల్ ఏమన్నా 2 రోజులు లేట్ అవుతే ఆ కాపీలు ఏమన్నా మేనేజ్ చేయండి. మామూలు డైరెక్టర్ అయితే మేనేజ్ చేస్తాను. శంకర్ గారు ఇక్కడ శంకర్ గారు ఫ్యామిలీ అనుకున్నది రావాల్సిందే. జోకులు వేస్తే ఆపేస్తారు సార్ ఆయన నా కోసం. మీకు తెలియదు ఆయన గురించి. వీళ్ళందరూ ఏం చేయాలి? ఇక్కడ అమెరికాలో వాళ్ళు జాన్ 9th సినిమా చూడాలి కదా. నిజంగా ఈ ప్రీమియర్ లేవో కావా కానీ నిజంగా మేము చెప్ప 3-4 రోజులు పడుకోం తెలుసా. మీరు ప్రీమియర్ కరెక్ట్గా సినిమా చూడాలని మమ్మల్ని 5వ తారీఖు ఇక్కడ స్నో అంట త్వరగా వెళ్ళాలి, ఇక్కడ వర్షాలు అంటే ఇక్కడ బయటికి రాలేకపోతున్నారంట త్వరగా వెళ్ళాలి, చంపేస్తారు సార్. మీకేం తెలుసమ్మా, వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ మనకు మిలియన్స్ ఊరికనే ఇస్తారా? ఏం చెప్పలేమో సార్. రాజు గారు థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సరే అదే నాకు బికాస్ ఇది మాకు తెలుసు ఈ సినిమా. నేను చెప్పాను రాజు గారు December 25th ఓకే పీస్ఫుల్గా చేద్దాం సినిమా. బట్ నా లైఫ్లోనే నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఎప్పుడు వచ్చినా సంక్రాంతికి 2 సినిమాలు వస్తుంది. సో అది నాకే టెన్షన్. బట్ ఈరోజు గేమ్ చేంజర్తో పాటు డాకు మహారాజ్ కూడా వస్తుంది బాలయ్య. అండ్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా వస్తుంది. సో ఆల్ 3 ఫిల్మ్స్ పెద్ద సక్సెస్ అవ్వాలని సార్ చూడండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇక్కడే ఉంటున్నారా వస్తున్నారా? సంక్రాంతి వస్తారా ఉంటారా? ఇక్కడే ఉంటే నీవు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటావు, అక్కడికే వస్తా, నీ పక్కనే కూర్చుంటా. శంకర్ గారి మెసేజ్ వచ్చినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి కాబట్టి నీ పక్కనే ఉంటాను. ఎస్ 10th సినిమా రావాలి కాబట్టి మీరు తొందరగా బయలుదేరాలి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ కమల్ గారు.
Love you, love you, love you. Love you, love you. Thank you. Thank you. Love you. Love you so much. Love you. Thank you. It's love. Flight. Love you. Love you. Love you. Thank you. Thank you. Thank you. వినిపిస్తుందా? కాదు, ఇంత పేషెంట్గా ఇంత ఓపికతో ఇంతసేపు మీరు అందరూ ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఫ్లైట్ ఫుల్ గేమ్ చేంజర్ టీమ్. ఫ్లైట్ ఎక్కి అమెరికాకు వచ్చినట్లేదు, తిరిగి ఇండియాకి వెళ్ళినట్టు ఉంది. ఇది ఇంత ఎఫర్ట్ పెట్టి మేము ఏదో వేరే దేశానికి వెళ్తున్నట్లేదు. ఇది డాలస్ పోరం అని ఒత్తిడి అనరేమో, బహుశా ఇలాగే ఉంటుంది. అండ్ డాలస్లో ఉన్న వాళ్ళే కాదు, మిగతా స్టేట్స్లో నుంచి వచ్చిన సినిమా అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. చాలా సంవత్సరాలు అయింది, సుమారు. లవ్ యూ. I still can't believe I'm actually sitting next to Shankar Garu today and I'm a hero in this film. ఎన్నోసార్లు నా లైఫ్లో శంకర్ గారిని నేను చెన్నైలో కలిసినప్పుడు, లేకపోతే ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన నన్బంద్ ఫిల్మ్కి నేను గెస్ట్కి వెళ్ళాను. నా పక్కనే ఉన్నారు ఆయన. నాకు అప్పుడు కూడా ఐ డెంట్ రియలైజ్ నిజంగా ఇది నిజమేనా అని. నా నోట్ల వరకు వచ్చేది, సార్ తెలుగులోకి వచ్చి ఒక సినిమా తీయండి, నాతో వద్దు ఇంకెవరితోనో సార్ వచ్చి తెలుగులో తీయండి సార్ అని చెప్పేస్తా అనిపిస్తుంది, మళ్ళీ బాగుండదని ఆగాను. అలాంటి ఆయనతో మాట్లాడడానికే మేము తడబడుతూ కొంచెం టెన్షన్గా ఉండేది. అలాంటిది ఆయనతో ఒక 3 years బ్యూటిఫుల్, ఇట్స్ నాట్ అ ఫిల్మ్, ఇట్స్ ఎ జర్నీ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్. I didn't feel like I was going to movie sets. This is a new beginning. There's so much I learned from you. It is ఆయన డెడికేషన్ అంటారా, ఇది సినిమా ఒక రిలీజియన్ ఆయనకి. ఒకటే మాట చెప్తాను, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎలాగో మన ఇండియన్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ శంకర్ సార్. డైరెక్టర్ ద కింగ్ ఆఫ్ డైరెక్టర్, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఆయన స్థాయి, ఆయన సినిమా స్థాయిని పెంచినట్టు హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్లో ఎవరు చేయలేదు. హీఈస్ ద నంబర్ 1 గ్లోబల్ డైరెక్టర్, హీఈస్ ద నంబర్ 1 కమర్షియల్ డైరెక్టర్, హీఈస్ ద నంబర్ 1 డైరెక్టర్స్కి డైరెక్టర్. అలాంటి అదృష్టం నాకు వచ్చినందుకు లైఫ్ లాంగ్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ సార్. సో ఇది బహుశా లాస్ట్ సోలో ఫిలిం ఐ థింక్ 2019లో వచ్చింది. లాస్ట్ ఫిలిం RRR మా బ్రదర్ తారక్తో చేశాను. సోలో ఫిలిం వచ్చి 19 అంటే 20, 21, 22, 23, 25 5 years అయింది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం మా అందరికీ. ఐ హోప్ అది ఖచ్చితంగా మీరు అది ఇట్స్ అ గుడ్ వెయిట్, లాంగ్ వెయిట్, బట్ ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ అట్ ఆల్. చాలా నేర్చుకున్నాను ఈ సినిమాకి. ముందుగా మా ముగ్గురు డైరెక్టర్స్ నుంచి నేను నేర్చుకుంది ఓపిక. ఎప్పుడు ఎవరికైనా కొంచెం ఓపిక ఉండాలి. దీన్ని సాధించాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. దట్ ఈస్ ద నంబర్ 1 థింగ్ ఐ లెర్న్డ్. చాలా సహనం ఉండాలి. అలాగే మా సినిమా గురించి అందరు చెప్పారు. ఇంకా సుకుమార్ గారు చెప్పిన తర్వాత మా సినిమా గురించి థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు. ఇట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎంత కష్టపడినందుకు మీలాంటి వ్యక్తి ఇలా వచ్చి మా గురించి మాట్లాడడం అనేది ఇట్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ వన్స్ ఫర్ సుకుమార్ ఫర్ పుష్ప 2. కంగ్రాచులేషన్స్. సో ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను. దిల్ రాజు గారు తమన్ మాట్లాడిన తర్వాత మామూలుగా దిల్ రాజు గారే మార్కులు కొట్టేస్తారు. ఈసారి తమన్ ఎక్కడ తగ్గలేదు, మనోడి మార్కులు కొట్టాడు ఈసారి. సో సారీ సార్.
సాంగ్ ఇరుక ఏంటది సార్? ఫైట్ ఇరుక. నీకు ఎన్నో వేణమో అన్నీ ఇరుకింగ. సాంగ్ ఫైటే కాదు అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ రాజు గారు. ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. రాజు గారు మీ గురించి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. నిజంగా మా ఇండస్ట్రీ అందరికీ ఈజ్ అ వెరీ గుడ్ రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఇలా ఉన్నందుకు చాలా చాలా అండ్ థ్యాంక్ యూ. ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక అమేజింగ్ కాస్ట్లీ ఫిల్మ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు తమన్, మై డియర్ తమన్, నీ గురించి ఒకరు కాదు సార్. తమన్ నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓకే, సెంటర్లో స్టార్ట్ చేస్తారు. ఎందుకు గొడవ లేదు. Thank you. This will be the most memorable video which I'll take back to India. Thank you. Thank you, Dallas. Thank you, America. So, నిజంగా మాలాగే మీరు కూడా చాలా ఓపికగా ఇక్కడికి వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు చెప్పినట్టు అమెరికా అండ్ అమెరికన్ సినిమా లవర్స్ ఇక్కడ మార్కెటింగ్ నో మోర్ అ స్మాల్ మార్కెట్. It is as big as one Nizam area and Andhra area. అంత రెవెన్యూ మీరు తీసుకొస్తారు. ద ట్రూ సినిమా లవర్స్ వరల్డ్లో దూరం దేశంలో ఉంటుండే మీరు మాకు ఎంతో ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఒక మంచి సినిమా ఇస్తే మీరు ఎంత అప్రిషియేట్ చేస్తారో. యు ఆర్ ఆల్సో వెరీ క్రిటికల్ అబౌట్ నాట్ సో గుడ్ ఫిలిమ్స్. దట్స్ ఓకే, అలాగే ఉండండి, ఏం పర్లేదు. బట్ ఐ విల్ ప్రామిస్ యూ దిస్ విల్ బీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ శంకర్ గారు ఫ్యాన్. మీకు థియేటర్లోకి ఎంటర్ అయితే ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. ఆల్ మై లిరిక్ రైటర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. తమన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐ థింక్ మాకన్నా ఎక్కువసార్లు ఒక సంవత్సరంలో తమన్ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తారు. అది క్రేజీగా ఇలాంటి ఇక్కడ కూడా చేసినట్టున్నారు. సో అలాంటి ఒక క్రేజీ మోస్ట్ లవబుల్ మా తమన్ నాకు మళ్ళీ పని చేస్తున్నందుకు, ఒక అమేజింగ్ సాంగ్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ తమన్. యూ మేడ్ అ డిఫరెన్స్. ఆల్ ది సింగర్స్, అదితి గారు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. ప్లీజ్. సో ఆల్ మా ఫ్రెండ్స్ అందరికీ, మా లిరిక్ రైటర్స్ అందరికీ, ఆల్ మా ఆర్టిస్ట్. ఈ సూర్య గారి గురించి నేను చెప్పాలండి. అసలు అది సూర్య గారు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ అది నిజంగా ఆయన జీవితంలో కూడా అలాగే ఉంటారు. కొంచెం అంత వైలెంట్గా ఉంటారు. చాలా బ్యూటిఫుల్ సీన్స్, అంటే ట్రాప్ సీన్స్ శంకర్ గారు అవకాశం ఇచ్చారు. మా ఇద్దరు కాంబోలో ఒక ఫెంటాస్టిక్ సీన్స్ ఇచ్చారు. దట్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద ఫిలిం డిఫరెంట్ స్కేల్. వన్స్ యూ సీ ద ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యన జరుగుతున్న సంఘర్షణ, అలాంటి సీన్స్ ఐ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ యాక్టెడ్ బిఫోర్. ఐ డోంట్ థింక్ శంకర్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద మూవీ మీరు చూడబోతున్నారు. ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా అంజలి గారు, నైస్. ప్లీజ్ హౌ ఆర్ యూ? ప్లీజ్ కూర్చోండి.
And the soul of the film, the theme of the film, the soul of the film is Appanna garu. Kuchoni. Appanna character, I think, anta novel character, anta morals to unna character nenaithe ippudu cheyaledu. Dantlo naaku మా వైఫ్ క్యారెక్టర్ చేసిన అంజలి గారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ లుక్స్, హర్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా చాలా బాగుంది. కాంప్లిమెంటెడ్ ద హోల్ ఫిల్మ్ అండ్ ద ఫ్లాష్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు, థ్యాంక్ యూ. అండ్ రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ఎడిటర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరికీ. ట్రైలర్ డైలాగ్ అదే అది ట్రైలర్లో వస్తుంది. ఐ థింక్ సంక్రాంతి విల్ బి అన్ప్రెడిక్టబుల్ సంక్రాంతి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా మాట్లాడినా ఇంకేదైనా ఐ థింక్ ఇందాక సుమ గారు అన్నారు శంకర్ గారు అన్ని 4 years ముందే చేస్తారని. 4 years తర్వాత కూడా ఏమవుతుందని. ఏమవుతుంది, మేమందరం ఏమవుతుంది, మీరు మాత్రం ఇక్కడే ఉంటారు. హోస్టింగ్ ఆల్ ఆఫ్ us విత్ యువర్ బ్యూటిఫుల్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మిగతా గెస్ట్లకి, బుచ్చిబాబుకి, అనిల్ గారికి, సతీష్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ. శంకర్ సార్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఓజీ నేను కూడా వెయిటింగ్. నిజంగా ఈ సంక్రాంతికి నా సినిమా లేకపోతే కళ్యాణ్ బాబాయ్ ఎట్టైనా 4 seasons ఈ సంక్రాంతికి ఇచ్చేవాడిని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాజు గారికి నేను చెప్పాలి, ఈ డేట్, ఈ సంక్రాంతి డేట్ చాలా మా డేట్ కాదు యాక్చువల్గా, డిసెంబర్ రావాల్సింది. బట్ ఈ సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి, మా డాడీకి, యూవీ ప్రొడక్షన్స్ వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఇంకేమైనా మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ లవ్ యూ ఫర్ ఆల్ ద ఎఫర్ట్. థ్యాంక్ యూ.